సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది. అది ఎవరికైనా మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం. సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు, సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఆయన ఫ్రీగా ఉన్నాడు రా పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలవరు ఎక్కడికైనా పిలవాలంటే. సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది, లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి. అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ 2 రిలీజ్ అవ్వడం, ఇండియన్ 2 రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే. సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్, ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము. బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు, ఇక రాజుగారు కూడా జడ్జిమెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం వర్క్ అవుతుంది, రకరకాల వింటూ ఉన్నాను. సో వింటూ ఓన్ చేసుకుంటూ, లేదు ఈ సినిమా ఏది నమ్మాను, శంకర్ గారు కథ చెప్పినప్పుడు 4 years బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా, సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ, జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో, క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు. సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటికప్పుడు, సార్ మీరు చెప్పిన కథ ఇది, మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం, హీరో గారికి ఎలాగో ముఖ్యం, RRR తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే. సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కమ్బ్యాక్గా వస్తున్నాను. నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను, ఎస్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైమ్.